హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చానమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా, సో మీలాగా. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ అనేది ఆల్మోస్ట్ 2 months నుంచి అదే చూపిస్తుంది, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ అని. అంటే ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ పెండింగ్ ఫర్ కలెక్టర్ ఆఫీస్ అని వస్తుంది అనమాట, కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది. సో ఈ ఇంకా ఆప్షన్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకు ఇది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ దగ్గరే ఆగిపోయింది, ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు ఈ ఫైల్ అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ చెప్పాను, గద్వాల్, ఖమ్మం, ఇట్లా ఈ డిస్ట్రిక్ట్స్లలో అయితే స్టార్ట్ చేశారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు డిస్ట్రిబ్యూషన్. కొన్నిటి దగ్గర పెయింటింగ్, డ్రైనేజ్ ఇట్లాంటి వసతులన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. కలర్స్ కూడా వేస్తున్నారని చెప్పాను కదా. సో ఈ కలర్ వేసే పద్ధతి ఎలా వేశారంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో వాళ్ళ పార్టీ కలర్ వాళ్ళు ఎలాగైనా వేస్తారు కదా ఇండ్లకి. సో ఇందిరమ్మ ఇండ్లు అంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కలర్తోనే కలర్స్ వేస్తారు. సో ఇప్పుడు మిగిలిపోయిన ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లకి కలరింగ్ ఇవంతా మిగిలిపోయింది కదా, వాటికి కూడా ఇవి వాళ్ళు కలర్ వేసి గృహప్రవేశాలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు మేము ఇండ్లు కట్టి ఇస్తే చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు నువ్వు గృహప్రవేశం చేస్తే అవి నువ్వు ఇచ్చిన ఇండ్లు అవుతాయా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ అనేది రైజ్ చేశారనమాట. సో వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ మైండ్లో అలానే ఉంది. అందుకని డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా వచ్చిన నిధులన్నీ L1 లిస్ట్లో ఉన్న వాళ్ళకి కేటాయించడానికే మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో అందులో కొంచెం డబ్బు పెడితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడూ అయిపోయేది. ఫస్ట్ వాళ్ళు ఎందుకు అనుకోనే ఫస్ట్ L1 వాళ్ళకి ఇచ్చారు. ఇవి ఇలాగే శిథిలావస్థలోకి వెళ్ళిపోతే అవి ఎవరికి పనికి రాకుండా అయిపోతాయి. వాళ్ళు అలాగే వదిలిపెట్టారని మనము అలాగే వదిలిపెడితే బాగుండదు కదా. సో మనం ఇచ్చి మన పార్టీకి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అన్న సదుద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఎక్కడెక్కడైతే అనర్హులకు ఇల్లు వచ్చాయన్నారో అక్కడ రీసర్వే చేయడం, ఎక్కడెక్కడైతే ఇప్పుడు డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ లేవో అక్కడ పనులన్నీ కంప్లీట్ చేపించడం, కలర్స్ లేని వాటికి అన్నిటికీ వాళ్ళ ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ కలర్ వేపించి ఇందిరమ్మ ఇండ్లు లాగా చూపించాలనుకోవడం, ఇవన్నీ ఫాస్ట్గా చేయాలని వాళ్ళు మొత్తం ఫైల్స్ అన్ని మూవ్ చేస్తూ వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్న టైంలో ఎవరో ఒకరు బ్రేక్ వేయాలి కదా. సో అందువల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ దాంట్లో ఏలుపెట్టి అవి మేం కట్టిన ఇల్లు ఇప్పుడు మీరు పైన రంగులు అద్ది ఇల్లు మావి అంటే మీరు ఇచ్చినట్టు అవుతుందా, సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు మీరు ఇప్పుడు ఇచ్చేసినంత మాత్రాన క్రెడిట్ మొత్తం మీకే దక్కుతుంది అని, మీరు ఇలాంటి ప్లాన్ చేసినంత మాత్రాన ఓట్లు మీకు పడతాయా, ఇప్పుడు ఎట్లాగ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దానికోసం మీరు ఇదంతా ప్లాన్ చేశారు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ అయితే మొదలైందనమాట. సో దీంతో అది మళ్ళీ కాస్త మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు దసరా వచ్చేసింది కదా, దసరాకైనా ఇస్తారు అనుకుంటే అది ఇప్పుడు కూడా ఇచ్చేలా లేదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు బతుకమ్మ చీరల పంపిణీ ఉంది. సో దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది. వీళ్ళ మధ్యలో సటైర్లు, ఈ బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చే సూటిపోటి మాటలతోని అవును వీటిలో ఇచ్చినా సరే అవి చివరికి వాళ్ళు ఇచ్చిన దాని కిందకే వెళ్తాయి, అదేదో మనం L1 వాళ్ళకి ఇస్తే ఇన్ని ఇల్లు ఇచ్చినట్టయినా చెప్పుకోవడానికి ఉంటుంది కదా అని వాళ్ళని మళ్ళీ వెనక్కి లాగే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళ చేయడం వల్ల అవి మధ్యలో మళ్ళీ పెండింగ్లో ఆగిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ ఎవరెవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అని ఉందో సో దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు వస్తుందన్నమాట. ఈ అప్డేట్ అయితే చేంజ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 month దాకా పట్టొచ్చు. ఆ తర్వాతనే ఇంకో కొత్త అప్డేట్ అయితే రావచ్చు. అప్పటి వరకు అయితే ఏం లేదు. ఆ లోపు ఇంకేదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను షూర్గా ఇన్ఫామ్ చేస్తాను. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లోపు ఇంకేదైనా న్యూ అప్డేట్ వస్తే మాత్రం షూర్గా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇప్పుడైతే అప్లికేషన్ స్టేటస్ చేంజ్ అవ్వడానికి ఇంకాస్త టైం అయితే పట్టొచ్చు అనమాట. సో ఇది మ్యాటర్. ఓకేనా, బాయ్.